రాఖీ పండుగ వచ్చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో రాఖీ పండుగపై సస్పెన్స్ నడుస్తోంది. రాఖీ పండుగ రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కవిత రాఖీ కడతారా? ప్రతి ఏడాది కవిత చేత రాఖీ కట్టించుకున్న కేటీఆర్ ఈసారి కవిత చేత రాఖీ కట్టించుకుంటారా? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కవిత అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కవితకు కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు రావడం లేదు. ఇక ఈ నేపథ్యంలో కవిత రాఖీ కట్టే వ్యవహారం కొత్త చర్చకు దారితీస్తోందా? కులమతాల పట్టింపు లేదు, బీద గొప్ప భేదం లేదు, వయసుతో సంబంధం లేదు. రాఖీ వచ్చిందంటే చాలు దేశమంతా సోదర భావంతో నిండిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడపడుచులు రాఖీ కడితే నీకోసం నేనున్నానంటూ మగవారు అండగా నిలుస్తారు. అన్నా చెల్లి, అక్క తమ్ముడి మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు, ప్రేమను చాటే పండగే రాఖీ. ఎంతటి క్లిష్ట పరిస్థితిలో అయినా తమకు అభయం ఇస్తాడని కోరుతూ తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రాఖీ కడతారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో రాఖీ పండగపై కొత్త చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సోదరి కవిత రాఖీ కడతారా? ఆమెకు రాఖీ కట్టేందుకు కేటీఆర్ కూడా టైం ఇస్తారా అన్న చర్చ బీఆర్ఎస్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గతంలో కేటీఆర్ కు ప్రతి ఏడాది రాఖీ కట్టి తన సోదర భావాన్ని కవిత చాటి చెప్పారు. కొద్ది రోజులుగా కేసీఆర్ ఫ్యామిలీలో పొలిటికల్ వార్ జరుగుతుంది. కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది. అటు కవిత తన తండ్రి కేసీఆర్ ను దేవుడితో పోల్చుతున్నారు. కానీ ఆయన చుట్టూ మాత్రం దయ్యాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. అయితే కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల్లో కేటీఆర్ కూడా ఒకరని ఆమె చెప్పకనే చెప్పేశారు. అటు కవితను కూడా బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టింది. ఆమె నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా బీఆర్ఎస్ నేతలు వెళ్లడం లేదు. దాంతో కవితకు బీఆర్ఎస్ తో బంధం తెగిపోయిందనే చర్చ జరుగుతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మంత్రి కవితను టార్గెట్ చేశారు. కవిత కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఆయన్ను లిల్లీపుట్తో పోల్చారు. అయితే సదరు మంత్రి కామెంట్స్ వెనుక కేటీఆర్ ఉన్నారని కవిత అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత కేటీఆర్ కు రాఖీ కట్టేందుకు ఇంటికి వెళ్లకపోవచ్చని చర్చ జరుగుతుంది. ఒకవేళ కవిత కేటీఆర్ ను కలిసేందుకు వెళితే కేటీఆర్ రాఖీ కట్టించుకుంటారా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. గతేడాది రాఖీ పండుగకు కూడా కేటీఆర్ కు కవిత రాఖీ కట్టలేదు. ఆ సమయంలో కవిత జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. దాంతో కవిత కేటీఆర్ కి రాఖీ కట్టలేదన్న అసంతృప్తి అప్పుడు స్పష్టంగా కనిపించింది. కానీ కవిత లేని లోటును బీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు తీర్చారు. అప్పుడు కేటీఆర్ కు మహిళా లీడర్లంతా రాఖీలు కట్టారు. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చిన కవిత కేటీఆర్ కు రాఖీ కట్టారు. కానీ ఏడాది గడిచేలోపే అన్నా చెల్లెలి మధ్య రాజకీయం నిప్పు రాజేసింది. దాంతో ఈ ఏడాది రాఖీ పండగ కల్వకుంట్ల కుటుంబంలో ఎలా జరగబోతుందన్న చర్చ జరుగుతుంది. మొత్తం మీద కవిత మాత్రం ప్రతి ఏడాదిలాగానే తన బ్రదర్ కేటీఆర్ కు రాఖీ కడతారని చెబుతున్నారు. కానీ కవిత చేత ఇప్పుడు కేటీఆర్ రాఖీ కట్టించుకుంటారా లేక అందుబాటులో లేకుండా పోతారా అనేది మాత్రం రాఖీ పండగ రోజున తేలిపోనుంది. ఇదిలా ఉంటే కవిత కొద్ది రోజులుగా తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో సంబరాలు చేసుకున్నారు. తాజాగా బీసీల కోసం హైదరాబాద్ వేదికగా ధర్నా చేశారు. ఇప్పుడు బీసీలకు మద్దతుగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంది. ఆ సభకు కవిత వెళ్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. బీఆర్ఎస్ బీసీ గర్జన సభకు వెళ్తారా అని ప్రశ్నిస్తే సమాధానం దాటివేశారు. కానీ తనను ఆహ్వానిస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రత్యేకంగా ఆహ్వానం ఏం ఉండదు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా, సభలు పెట్టినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముందు నడవడం సాధారణం. కానీ పిలిస్తే బీఆర్ఎస్ సభకు వెళ్తానని కవిత అంటున్నారంటే పార్టీలో లేనని కవిత చెప్పకనే చెప్పారని అంటున్నారు.